హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి ఈరోజు నా గార్డెన్లో ఈ సీజన్లో బీరకాయలు కోసుకుంటున్నాను నేను. చూసారు కదా నా పాదు వర్షం పడ్డాక చాలా బాగా ఎదిగిందండి పాదైతేని. ఇంతకు ముందు కూడా కోసానండి, నేను హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా కాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను. ఇదిగో చూసారు కదా బీరకాయ ఎంత బాగా ఎదిగిందో చూడండి, ఎంత లోన్ ఉందో. చాలా బాగుందండి, లేతగా ఉంది, మంచిగా టైట్ అయింది అన్నమాట కాయ అయితేని. చాలా పెద్ద సైజ్ అండి ఇదైతేని కాయలు. పోయిన సంవత్సరం మన పాదియేనండి ఇవి, నేను విత్తనం ఉంచి మళ్ళీ వేసాను అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందని. అందుకే నేను ఎప్పుడు విత్తనాలకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తానండి, ప్రతి దానికి విత్తనం ఉంచుతానమాట. ఇదిగోనండి ఇలా ఎక్కేసింది, దానిమ్మ చెట్టు ఎక్కేసింది అనమాట. ఇదిగో ఇక్కడ ఒక కాయను చూసారు ఎంత పెద్దగా ఉందో. మరి అలా హార్వెస్ట్ చేసుకుందామని వచ్చానమాట. మరి బీరకాయ అన్నిటికంటే కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ, మరి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అదండి, వాటర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ అన్నిటికంటే కూడా పోషకాలకే పుట్టినిల్లండి ఇదైతే, ఇంక అసలు చెప్పుకోవసరం లేదు. ఇంక ఇది ఎవరికైనా సరే ముందు బీరకాయ వేసి పెట్టమంటారు, అంత మంచిది హెల్త్కి అండి. మరి అలాంటి మంచి మరి వెజిటేబుల్లో ఇది ఒకటిది కాబట్టి మన టెర్రస్ గార్డెన్లో ఇది రాజు లాంటిదండి నిజంగానే. మరి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటే చాలు, చక్కగా ఒక 3 monthsలో మన కాయలు చక్కగా వచ్చేస్తాయండి. ఒక 1 monthలో పాదు మొక్కలు అయ్యి వచ్చి తర్వాత ఇంకొక 1 month ఎదుగుతుంది. 3వ నెలలో మనకు ఖచ్చితంగా 2 నెలల 15 రోజులకైతే కాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగాని. చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి. చక్కగా మరి మాకు కూరకు సరిపడైతే నాకు వచ్చేసినాయండి. ఆర్గానిక్గా ఏ మందులు కొట్టలేదండి, స్వచ్ఛమైన మటి ఆర్గానిక్గా మరి పండించుకున్నాం మన చేతులతో మనమేని. చూసి మీరు కూడా ఆనందించండి, ట్రై చేయండి. ఉంటాను, బాయ్ అండి.